టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్లో రోజురోజుకి రెచ్చిపోతున్నాడు. టీమిండియాకు అదిరిపోయే ఓపెనింగ్ను అందిస్తూ టీమిండియా విజయాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. తన బ్యాటింగ్ ఎంత డేంజర్గా ఉందంటే తను పవర్ ప్లే ఆడితే చాలు ఈజీగా 50 కొడతాడు. 10 ఓవర్లు ఆడితే చాలు ఈజీగా తన సెంచరీ కొడతాడు అనుకునేలా ఉంది. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లోనూ మంచి నాక్లతో సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఆడుకుంటున్నాడు. ఇతను అవుట్ అయితే చాలరా బాబు అని ప్రత్యర్థి అనుకునేలా రెచ్చిపోతున్నాడు. ఫస్ట్ టీ20లో 2 4లు సిక్సర్తో రాణిస్తే సెకండ్ టీ20లో ఆడింది 8 బంతులే అయినా 2 భారీ సిక్సర్లతో 17 పరుగులు చేశాడు. ఇక ఇప్పుడు ట్రిపికల్ ధర్మశాల పిచ్పై ఫస్ట్ ఓవర్లోనే 2 భారీ సిక్సర్లతో ఏకంగా 16 పరుగులు చేశాడు. అంతేకాదు ఆ తర్వాత కూడా రెచ్చిపోయాడు. 3 4లు 3 సిక్సర్లతో 18 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా పవర్ ప్లేలోనే దాదాపు మ్యాచ్ను సగం ఫినిష్ చేసింది. ఈజీగా మ్యాచ్ను గెలిచేందుకు బాటలు వేశాడు అభిషేక్. నిజానికి అభిషేక్ ఈ సిరీస్లో తన స్థాయికి తగ్గ భారీ ఇన్నింగ్స్లు ఆడలేదు, కానీ చిన్న చిన్న ఇన్నింగ్స్లతోనే ప్రత్యర్థిని భయపెడుతున్నాడు. అతను క్రీజులో ఉంటే మేము మ్యాచ్ గెలవలేం అని ప్రత్యర్థులు మ్యాచ్లపై ఆశలు వదిలేసుకునేలా చేస్తున్నాడు. సౌత్ ఆఫ్రికా సిరీస్ అని కాదు, ఇటీవలే ముగిసిన ఆస్ట్రేలియాతో జరిగిన 5 టీ20 సిరీస్లోనూ అతను అద్భుతంగా ఆదరగొట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికి సౌత్ ఆఫ్రికాతో కేవలం 3 టీ20లు మాత్రమే ముగిశాయి. మరో 2 టీ20లు మిగిలి ఉన్నాయి. ఈ 2 టీ20లో ఏ ఒక్కసారి తను పూర్తిగా క్రీజులో నిలదొక్కున్నా భారీ సెంచరీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఇలాగే డెవలప్ అయితే ఖచ్చితంగా ఇప్పుడున్న టీ20 క్రికెట్లో తనే బెస్ట్ అండ్ డేంజరస్ బ్యాట్స్మెన్ అవడం గ్యారంటీ అనిపిస్తోంది తన బ్యాటింగ్ చూస్తుంటే.